హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి. Distance. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. టైంతో సంబంధం లేదు. ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి డీపెనింగ్. మనం సారీ క్లారిఫై చేసుకుంటూ రీడింగ్లోకి వెళ్దామండి. ద డిస్టెన్స్. ఈ సంబంధంలో కొంత దూరం అవసరం. అంటే సపరేషన్లో ఉన్నారు. ఈ సపరేషన్ మీకు వ్యక్తిగత అభివృద్ధికి, స్పష్టతకి, ఒకరి విలువ ఒకరు తెలుసుకోవడానికి అవసరం అవుతుందంట. మీ రిలేషన్షిప్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సపరేషన్లో మీరు ఇవి తెలుసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. క్లారిఫికేషన్ కార్డు ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. మీకు త్వరలో మీకు న్యూ బిగినింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది. మీ పర్సన్ ఫోకస్డ్గా ఉన్నారు కెరీర్పై. మీతో న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు. మీ ఫ్యూచరు స్టేబుల్గా ఉండాలని కోరుకుంటున్నారు. మీతో పాటు తన ఫ్యూచర్లో తను స్టేబుల్గా ఉండాలని కోరుకుంటున్నారండి. తను సంతోషంగా లేరండి. రిలేషన్షిప్ ఈ విధంగా జరగడానికి తను చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. తన డైరెక్షన్ని చేంజ్ చేసుకోవాలి, కొత్త అవకాశాలను చేపట్టుకోవాలి, ఈ స్ట్రగుల్స్ నుంచి బయటపడాలి, ఈ స్ట్రగుల్స్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి, తను మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని లాస్ అయిన ఫీలింగ్ బాగా ఉందండి తనలో. వారి హెల్త్ పరంగా కూడా అంత హెల్తీగా లేరండి. ఎంగేజ్మెంట్, దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. మీ లవ్ లైఫ్ ద్వారా ఈ అనుభవం ద్వారా మీకు తనకి ఆత్మవిశ్వాసం, బలమైన వ్యక్తిత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇది మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. ద ఫూల్. తను మీ పట్ల న్యూ బిగినింగ్ చేయాలి, మీరు చాలా ఇమ్మెచ్యూర్ అండ్ పర్సన్ అని, కేర్లెస్గా ఉంటారని, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారని తను ఫీల్ అవుతున్నారండి. రిస్క్ ఉన్నా మీతో న్యూ బిగినింగ్ చేయాలి, కేర్ఫుల్గా ఉండాలి, మెచ్యూర్డ్గా ఆలోచించాలి, తన ఫ్యామిలీ, తన బంధువులు, ఫ్రెండ్స్ వారు చెప్పినట్టు వినాలి అని ఫీల్ అవుతున్నారండి. ఇలా ఉంది తన ఆలోచనలు. తను మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉండాలనే కోరుకుంటున్నారండి. మీ పట్ల చాలా అట్రాక్షన్ ఉంది, తనకి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా ప్యాషనేట్గా ఉన్నారు. తను కళ్ళగా అంటున్నారన్నమాట. కానీ త్వరలో యాక్షన్ తీసుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి తను ఆలోచిస్తున్నారు. డిఫరెంట్ పాత్స్. మీరిద్దరూ వేరు దారిలో ఉన్నారండి. మీ ఆలోచనలు లేదా మీ ఇద్దరి అభిప్రాయాలు వేరువేరుగా ఉండొచ్చు అని చెప్పి ఉందండి ఈ కార్డులో. తనైతే మీ రిలేషన్షిప్ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి తను అనుకుంటున్నారు. చాలా మ్యానిపులేటింగ్ పర్సన్ అన్నమాట. తిమ్మిని బమ్మిని చేస్తారు, బొమ్మని తిమ్మిని చేస్తారా అలాంటి వ్యక్తిత్వం గల పర్సన్ మీ పర్సన్. మ్యానిపులేటింగ్ చాలా బాగా చేస్తారు, కానీ మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి. తను మీతో హ్యాపీ లైఫ్ ఉండాలని, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలని, సక్సెస్, తన జీవితంలో సక్సెస్ రావాలని, మీతో సంతోషంగా ఉండాలని తను ఫీల్ అవుతున్నారండి. గతంలో ఏవైతే సమస్యలు జరిగినాయో ఆ సమస్యల నుంచి నేర్చుకున్న పాఠాలని జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు. భయపడకూడదు, గతాన్ని పట్టుకొని ఫ్యూచర్ని పాడు చేసుకోకూడదు. గతం సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి మంచి హ్యాపీ లైఫ్లో హ్యాపీగా ఉండాలి ఫ్యూచర్లో అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి. అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ అని ఎందుకు వచ్చింది? అన్కండిషనల్ లవ్. తను ప్రేమలో ఎలాంటి షరతులు ఉండవండి. అదే నిజమైన ప్రేమ అనుకుంటున్నారు. ఎవరేమన్నా మిమ్మల్ని అలాగే అంగీకరించి ప్రేమిస్తారంట. జస్టిస్ కావాలనుకుంటున్నారు రిలేషన్షిప్లో, మీకు జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారు, స్ట్రిక్ట్గా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. భార్యాభర్త బంధం అయితే ఎవరైనా డివోర్స్కి అప్లై చేస్తున్నా ఆ డివోర్స్ కాకుండా హ్యాపీగా మీతో రిలేషన్షిప్ కావాలి అని చెప్పి వారు కోరుకుంటున్నారు. మీతో రిలేషన్షిప్ స్టేబుల్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నారు. సక్సెస్ రావాలి మీ రిలేషన్షిప్లో అని కోరుకుంటున్నారు. ఈ పర్సను గవర్నమెంట్ జాబు కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, కోర్టులో ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి అవ్వచ్చు. తను ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారన్నమాట మీ రిలేషన్షిప్లో. ఇలా ఉందండి.
మీ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలని తను పేషెన్సీగా ఎదురు చూస్తున్నారు. తన వర్త్ ఏంటో తను తెలుసుకుంటున్నారు. స్ట్రాంగ్గా తయారవుతున్నారు. కాన్ఫిడెంట్గా మీతో లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నారు. చాలా బోల్డ్గా ఉండాలి. మీతో కలిసి మీ రిలేషన్షిప్లో గ్రోత్ ఉండాలని తను కోరుకుంటున్నారండి. మీ పట్ల చాలా ప్రేమ ఉందండి ఈ పర్సన్కి. రీడైరెక్ట్ యువర్ థాట్స్. మీ దృష్టి ప్రతికూల ఆలోచనల మీద కాకుండా సానుకూల ఆలోచనల మీద ఉండాలి అని తను కోరుకుంటున్నారండి. దాంతో మీ రిలేషన్షిప్ మెరుగవుతుంది అని తను ఫీల్ అవుతున్నారు. అంటే మీరు క్వశ్చన్స్ చేస్తున్నారు కదా, అదెందుకు ఇలా చేశారు, ఇదెందుకు అలా చేశారు, నన్ను ఎందుకు అన్నారు, నన్ను ఎందుకు ఇట్లా చేశారు అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నారు కదా. అలా ప్రతికూలంగా కాకుండా జరిగిపోయినాయి, ఇక నుంచి మంచిగా ఉందాం, ఇక ముందు అలాంటి ఆలోచనలు రాకుండా చూసుకుందాం అని మీరు మాట్లాడలేదని తను ఫీల్ అవుతున్నారు. చాలా కంట్రోలింగ్ పర్సన్ అండి ఈ పర్సను. ఎక్స్ప్రెస్ చేయరు, ఏది ఉన్నా తన మనసులోనే ఉంటారు. తను ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు. చాలా అసూయ కలిగే వ్యక్తి. తన మనసులోంచి ఏ విషయాలు బయట పెట్టరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది తన దగ్గర. ప్రాఫిట్ వైజ్గా స్టేబుల్గానే ఉన్నారు. మనీని బాగా పిసినారి అంటారు కదండి కొంతమంది, అలాంటి తత్వం ఉన్న పర్సన్ అన్నమాట. అంటే కష్టపడతారు, దాన్ని జాగ్రత్త చేసుకుంటారు అని అనుకోవాలండి. పిసినారని కూడా అనకూడదు. కష్టపడిన సొమ్ముని జాగ్రత్త చేసే పర్సన్. చాలా స్టక్ అయిపోయి ఉన్నారండి ఇవి జరిగిన దానికి. చాలా కన్ఫ్యూజన్గా ఉంది తనకి. సంతోషం లేదు రిలేషన్షిప్లో. ఏం చేయాలి తనకు అర్థం కావట్లేదు. స్టక్ పొజిషన్లో ఉన్నారు. డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎక్కువ ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం బాడీ పెయిన్స్, నెక్ పెయిన్స్ అలా ఉన్నాయండి తనకి. అలా ఉన్నారు. హెల్త్ పరంగా కూడా చాలామంది కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. స్టే ఆప్టిమిస్టిక్. ఆశా దృక్పథంతో ఉన్నారన్నమాట. పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ రొమాన్స్ ఇన్ యువర్ లైఫ్. భవిష్యత్తు మీద నమ్మకం పెట్టుకోండి, మంచి ఫలితాలు వస్తాయని విశ్వసించండి అని చెప్తున్నారండి. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉండాలి. ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీకు. ఒకవేళ ప్రేమికులు అనుకోండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇష్యూస్ ఉన్నాయి. మీ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటం, దానివల్ల మీరు దూరంగా ఉండటం జరుగుతుందన్నమాట. అలా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళు, కౌన్సిలర్స్ కానీ మీకు తెలిసిన లా ఫీల్డ్లో ఉన్న వారిని కనుక్కొని అడ్వైస్ తీసుకోండి, వారి సహాయం తీసుకోండి అని చెప్తున్నారు. గైడెన్స్ తీసుకోవడం వల్ల మీకు ఒక దారి కనిపిస్తుంది అని చెప్తున్నారు లవర్స్కి అయితే. మీరు మీ పర్సన్ స్పిరిచువల్గా కూడా అవేకనంగా అవుతున్నారన్నమాట. మీ పట్ల అట్రాక్షన్ ఎక్కువ ఉంది. చాలా జెన్యూన్ లవ్ అండి తనది.
ప్యాషనేట్గా ఉన్నారు, కానీ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేరండి ఈ పర్సన్. యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ లేదు, స్ట్రగుల్ పడుతున్నారు, గివ్ అప్ ఇవ్వరు, ప్యాషనేట్గా ఉన్నారు, దీని మీద వర్క్ చేయాలనుకుంటున్నారు. ఎలా సాధ్యమవుతుంది? కమిట్మెంట్ అనేది ముఖ్యమైనది, అది మిస్ అయితే ఇక ఇమ్మెచ్యూరిటీ అండి, ఇమ్మెచ్యూరిటీ పర్సన్. మెచ్యూరిటీ తక్కువ, ఆలోచించాలి కదా. కమిట్మెంట్ లేకుండా, సారీ ఒక్క నిమిషం, అన్బ్రేకబుల్ లవ్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? అన్బ్రేకబుల్ లవ్, ఈ ప్రేమ చాలా బలంగా ఉంది, దీన్ని ఎవరు అణచివేయలేరు అని అనుకుంటున్నారు. అది తనని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుందని తను ఫీల్ అవుతున్నారు. మీ రిలేషన్షిప్లో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి అని తను అనుకుంటున్నారు, కానీ తను కెరియర్లో ఫోకస్డ్గా ఉన్నారండి, హార్డ్ వర్క్ చేస్తున్నారు. చాలా స్లో ప్రాసెస్ అన్నమాట తనది. ఎక్కువ శాతం రిలేషన్షిప్ కంటే హార్డ్ వర్క్ పై ఎక్కువ పెట్టున్నారనమాట, వారి కెరీర్ పైనే దృష్టి పెట్టున్నారు. అలా ఉందండి. వారి ఫీలింగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి మీ పైన, కోపం కూడా అంతే ఉంది తనలో. ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువ ఉంది, చాలా సెల్ఫిష్ రీజన్స్ ఉన్నాయి తనలో. టాక్సిక్ రిలేషన్ అండి, రెస్పెక్ట్ చేయరు ఎదుటి పర్సన్ని. అందువల్ల తన లైఫ్లో కూడా గ్రోత్ లేదు, ఫైనాన్షియల్గా లాస్ ఉంది, స్టక్ పొజిషన్లో ఉన్నారు, ఎవరిని నమ్మలేని పరిస్థితి. హెల్త్ ఇష్యూస్తో కూడా సఫర్ అవుతున్నారు తను. డీప్నింగ్ అని ఎందుకన్నారు యూనివర్స్? ఈ సంబంధం, ఈ రిలేషన్షిప్ సమయంతో మరింత బలపడుతుంది అని చెప్పి అంటున్నారు. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. జాయ్ఫుల్గా ఉన్నారు, సింగిల్గా హ్యాపీగా ఉన్నారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, అప్పుడప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నారు, సక్సెస్ దారిలో ఉన్నారు, ఒక రాయల్గా బతుకుతున్నారు అన్నమాట. తను హ్యాపీగానే ఉన్నారు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. డెత్ కార్డ్ అండి ఇది. అంటే ఒక ప్యాటర్న్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ ప్యాటర్న్లోకి వెళ్తున్నారు అన్నమాట. ఒక సర్కిల్ క్లోజ్ అయ్యి ఇంకొక సర్కిల్లోకి అడుగు పెడుతున్నారు. ఏదైతే సమస్యలతో పోరాడుతున్నారో ఆ సమస్య అంతటితో ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది కొంతమందిలో. ఎవరికైతే ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఉంటుందో, ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వారి లైఫ్లో కంపల్సరీ న్యూ బిగినింగ్స్ జరుగుతాయండి.
మీ రిలేషన్షిప్ రీస్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీరు మంచి పవర్లోకి వచ్చే అవకాశం ఉందండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ పోయి మంచి హెల్తీ పర్సన్ అవుతారు. ఇలా ఉందండి. యూనివర్స్ ఏంజల్స్ మనకి ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో చూద్దామండి. ముందు టైం కార్డ్స్ చూద్దాము. మీ పర్సన్ ఎప్పటిలోపు వస్తారో చూద్దాం. చూపించండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎప్పటిలోపు, ఎంత టైం పడుతుంది వారు మా వ్యూవర్స్ దగ్గరికి రావడానికి? మా వ్యూవర్స్ దగ్గరికి రావడానికి మా వ్యూవర్స్ పర్సన్స్ ఎంత టైం పడుతుంది? ఇది టైం కార్డ్స్ మనం చూస్తున్నాం కానండి. యాక్చువల్గా చెప్పాలంటే ఎవరికైతే కర్మ పూర్తిగా అయిపోయి వారు స్ట్రాంగ్ అయి ఉన్నారో వారి లైఫ్లో మాత్రం కంపల్సరీ న్యూ బిగినింగ్స్ జరుగుతాయండి. ఎవరైతే బాధపడుతూ ఏడుస్తూ కుంగిపోతూ ఎప్పుడు డిప్రెషన్లో ఉన్నారో వారికి లేట్ అవుతుంది. ఇన్ 18 డేస్ అంటున్నారండి. 18 డేస్లో కొంతమందికి న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. ఎవరైతే స్ట్రాంగ్గా ఉండి హెల్తీగా ఉంటూ వారి పని వారు చేసుకుంటూ వస్తే వచ్చారు, లేదంటే నా పని నేను చేసుకుంటాను అన్న వారి దగ్గరికి వారి పర్సన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంజల్స్ మనకి ఎలాంటి మెసేజ్ ఇచ్చారో చూద్దామండి. చూపించండి యూనివర్స్. మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంజల్స్. మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్. బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయి అంటండి మీ దగ్గరికి. బిగ్ హ్యాపీ చేంజెస్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్. కొద్ది వారాల్లోనే మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారండి మీ ఏంజల్స్. సక్సెస్, మీరు అనుకున్నది ఏదైనా సక్సెస్ అవుతుంది అని చెప్పి అంటున్నారండి. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మగలిగితే మీరు అనుకున్నవన్నీ సాధ్యమవుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వారికి 18 డేస్లో మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉందండి. వారికి న్యూ బిగినింగ్స్ జరిగే అవకాశం ఉంది. మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయని ఏంజల్స్ చెప్తున్నారు. విత్ ఇన్ ఫ్యూ వీక్స్, కొద్ది వారాల్లోనే మీకు ఇదంతా జరుగుతుందంట. సక్సెస్ దారిలో ఉన్నారంట మీరు నమ్మగలిగితే అని చెప్పి చెప్తున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.